హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట ఎప్పుడూ వినండి. సంతోషంలో అందరూ తోడుంటారు, కానీ దుఃఖంలో భగవంతుడు మాత్రమే తోడుంటాడు. నిజమే కదా? ఒక్క మాట గుర్తుంచుకోండి, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, కానీ కాదని ఎక్కువ మాట్లాడితే బాధ తప్ప మరేమీ ఉండదు. గుర్తుంచుకోండి, 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ కూడా పట్టించుకుని ప్రశాంతతను ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. నీ అంతరాత్మ ఏదైనా చెబుతుందో అదే చెయ్యి, ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ కూడా మోసం చెయ్యదు. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకో, ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీదనో, కోరికలు తీర్చలేదని దేవుడి మీదనో ఎప్పుడూ కూడా ద్వేషం పెంచుకోకు. కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అస్సలు అంత చెప్పవు. మనం మంచి కోరేవారు, మనల్ని ముంచేసేవారెవరో, మన వెన్నంటే ఉండేవారెవరో, వెన్ను విరిచి వెళ్ళేవారు ఎవరో, మన కోసం ఆరాటపడేవాడు ఎవరో, మనల్ని అవసరానికి వాడుకుని వదిలేసేవారు ఎవరో గుర్తుంచుకోండి. అయితే ఒక్క విషయం, పుట్టుకతో పూలవనం కాదు ఏ ఒక్కరికి. అందరి జీవితాలు పడిలేచే బ్రతుకులే, మన ఒక్కరికే కాదు. అసలు భూమిపై సమస్యలు లేని మనిషే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందని ఆశతో నవ్వుతూ జీవించడం అలవర్చుకోవాలి. అదే నీ యొక్క జీవన రహస్యం. ఒకటి గుర్తుపెట్టుకో, కష్టాలు సుఖాలు సీజన్ వంటివి. మనకి నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి, పోవలసిన సమయానికి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన యొక్క పని. ఎలాంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదురు నిలబడి పోరాడితేనే ఎలాంటి కష్టమైనా సరే పోతుంది. ఒక ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేమున్నాం అనే ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారం వదులుకొని ఏ ఆడపిల్ల కూడా రాదు కదా. పరువు కోసమే, పక్కింటి వాళ్ళ మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి. పోయేది మన బిడ్డ జీవితం. నా అన్నలు ఉన్నారనే ధైర్యంతోనే పుట్టింటికి వస్తుంది కదా. కాబట్టి ఆడపిల్లని అర్థం చేసుకో. అర్థమైంది కదండి? బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోకుండా పోయాక ఫోటోలపై ప్రేమలు ఎందుకు చెప్పండి? ఫోటో మాట్లాడదని తెలుసు కదా. బ్రతికుండగా ప్రేమతో తినిపించుక సమాధిపై పరమాన్నాళ్ళు ఎందుకు? ఆత్మ తినదని తెలుసు కదా. మనిషి ఉన్నప్పుడు గౌరవించక చనిపోయాక గోగోలు ఎందుకు? తిరిగి లేవరని తెలుసు కదా. సమాధికి స్నానం ఎందుకు? రాయికి రాజమర్యాదలు ఎందుకు? మనిషి విలువ మరణిస్తే గానీ తెలియదా? లేక అప్పుడు కానీ అర్థం కాదా? కాస్త ఆలోచించండి. అద్దాల మేడలో ఉన్నవారు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవారు నిజం చెప్పినా అబద్ధమంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు. మనిషి వెనుక ఉన్న ఆస్తిని మాత్రమే నమ్ముతుంది. నిజమే కదండి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధలో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మరీ మాట్లాడుతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. ఇక అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం మన మనసుని మారుస్తుంది. అలాగే మనం ఎప్పుడు రేపు బాగుండాలని ఈరోజు పనిచేస్తాం. తీరా రేపు వచ్చినప్పుడు ఆనందించడానికి బదులుగా మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ రోజునే ఆనందంగా గడిపేద్దాం. నిజమే కదండి? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మాటలనేవి తాళం చెవి లాంటివి.
మీరు సరైన వాటిని ఎన్నుకుంటే అవి ఎటువంటి కఠిన హృదయాన్ని అయినా గెలవగలవు, ఎటువంటి నోరునైనా సరే మూయించగలవు. నిజమే కదండి. ఎదుటి వారిని ఇష్టంతో ప్రేమించాలి, కానీ ఎప్పుడూ అవసరంతో కాదు. ఇష్టానికి, అవసరానికి, నింగికి నేలకి ఉన్నంత తేడా ఉంది. గుర్తుపెట్టుకోండి. కష్టం రాకుండా ఉండమని దేవుణ్ణి ప్రార్థించకండి. కష్టాలు ఎదుర్కొనే ధైర్యం ఇవ్వమని వేడుకోండి. గుర్తుపెట్టుకోండి, అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు కదా, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచివాడు అనిపించుకో చాలు, అందరూ నీ అభిమానులే అవుతారు. నువ్వు చదవాలే కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఒక పుస్తకమే. కొందరు మంచి నేర్పుతారు, కొందరు చెడు నేర్పుతారు, కొందరు ఎలా బ్రతకాలో నేర్పుతారు, కొందరు ఎలా బ్రతకకూడదో నేర్పుతారు. నిజమే కదండి. మనిషి చాలా విచిత్రమైన స్వభావం. ఎందుకంటే ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు. ఎందుకు? కాస్త ఆలోచించండి. వయస్సు పెరిగే కొద్దీ కూడా పొందిక అమరాలి, పొగరు ఎప్పుడూ తలకెక్కకూడదు, అనుకువ నేర్పాలి, అహంకారం పెంచుకోకూడదు, జ్ఞానాన్ని పెంచుకోవాలి, అజ్ఞానంతో బ్రతకకూడదు. అప్పుడే ఆ మనిషికి విలువ, ఆ జీవితానికి అర్థం ఉంటుంది. గొడుగు వర్షాన్ని ఎప్పుడూ కూడా ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా ఉండేలా చేస్తుంది కదా. అలాగే సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే పరిష్కారం ఇవ్వకపోయినా ఎదుటివారి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి నిలుస్తుంది. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవతను మొక్కినంత మాత్రాన మంచివాళ్ళం అయిపోం కదా. అర్థమైంది కదండి. ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలలో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. అలాగే లోపాలు ఉన్న ప్రతి వ్యక్తిలో అద్భుతమైన గుణాలుంటాయి. వాటిని గుర్తించగలిగితే మనం ఒక అద్భుతమే. కాస్త ఆలోచించండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సాధారణంగా ఆడవారి నోట్లో ఏ రహస్యం కానీ, ఒక స్త్రీ ఏదైనా రహస్యాన్ని తనలోనే దాచుకుని బాధపడుతుందంటే ఆమె ఏదైనా తప్పు చేసి ఉండాలి, లేదా జరగబోయే తప్పు గురించి ఆమెకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నిజమే కదండి. యథార్థాన్ని గుర్తించలేకపోతే అపార్థమే మిగులుతుంది. అపార్థం చేసుకునే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే యథార్థం ఏంటో తెలుస్తుంది. ఆ బంధం కలకాలం నిలుస్తుంది. మనల్ని వేరే వాళ్లతో పోల్చడం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడే మొదలవుతుంది మనలోని తప్పులే తప్ప ఒప్పులు కనపడకపోవడం, మనలోని లోపాలే తప్ప నిజాలు కనపడకపోవడం, మనలోని స్వార్థమే తప్ప నిస్వార్థం కనపడకపోవడం, మనలోని ద్వేషం తప్ప ప్రేమాభిమానాలు కనపడకపోవడం. అందరూ కూడా సంతోషంగా ఉండండి. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.